ఎందుకు ముగ్గురుగా చూపించాడు, 12 మందికి ఎందుకు చూపించాలా? ఎందుకనంటే పేతురు గారు ఎవరు? క్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క తిరుసభను నడిపించేటువంటి బాధ్యత పేతురుకు. కాబట్టి పేతురు యేసు ప్రభు మానవుడు గొప్ప మనిషి కాకుండా నిజంగా దేవుడని విశ్వాసంతో జీవించాలని ఇదిగో ఆయనకు తన యొక్క దైవ రూపాన్ని, దివ్య రూపాన్ని చూపించాడు. అదేవిధంగా యోహానికి దేవుడు ఎందుకు దివ్య రూపాన్ని చూపించాడు? తాను పరలోకానికి వెళ్ళిన తర్వాత, తాను శిలువలో మరణించిన తర్వాత తన తల్లిని ఎవరు చూసుకోబోతూ ఉన్నారు? ఎవరు? యోహాను గారు. కాబట్టి తన విశ్వాసం కూడా తను త్వరగా చూసుకునేది దేవుడి యొక్క తల్లి అనేటువంటి నమ్మకాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు యోహాను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. మరి యాకోబు గారిని ఎందుకు తీసుకువెళ్ళారు? యాకోబు గారిని ఎందుకు తీసుకువెళ్ళారు? అపోస్తలులందరిలో కూడా మొట్టమొదటిసారిగా ప్రభు కోసం మరణించవలసిన వ్యక్తి యాకోబు గారు. ఆయన స్పెయిన్ దేశంలో సువార్తను బోధించి దర్శనానికి వెళ్ళినప్పుడు హేరోదు మహారాజు ఆయన్ని చిరఛేదనం చేశాడు, ఆయన యొక్క తలను తెగనరికాడు. కాబట్టి మొదటిసారిగా చనిపోతున్నాడు అపోస్తలులందరిలో క్రీస్తు ప్రభు కోసం. కాబట్టి ఆయన ఎందుకు చనిపోతున్నాడో, ఎవరి కోసం చనిపోతున్నాడో తెలియాలని ఆయన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు యాకోబు గారిని తీసుకుంటాడు. ఈ విశ్వాసం ద్వారా దేవుడు ఇతరులకు అనేటువంటి కష్టాన్ని మనకి ఇస్తున్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి ఏదో గొప్ప పని అప్పచెప్తూ ఉన్నాడు. తన చెవులు తన యొక్క మహిమ కోసం మనల్ని గొప్పగా వినియోగించుకోబోతూ ఉన్నాడు. అందుకనే పునీతులు చాలా మంది చాలా కష్టాలు పడ్డారు, బాధలు అనుభవించారు. కాబట్టి క్రీస్తు ప్రభు కూడా ఇలా ముగ్గురునే ఎందుకు తీసుకెళ్ళాడంటే వాళ్ళ ముగ్గురు కూడా దేవుడి కోసం గొప్ప త్యాగం చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి. కాబట్టి దేవుడి కోసం జీవించాలి, దేవుడికి దగ్గర అవ్వాలనుకుంటే ఇదిగో ప్రభు నీకు తను ఎవరో చూపిస్తాడు, దేవుడి యొక్క అనుమతి నీకు ఇస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే సమయం వచ్చినప్పుడు ప్రభు నాకు ఎవరో తెలియదని చెప్పకుండా ఇదిగో నేను క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాను, ప్రాణాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పగలిగినప్పుడు దేవుడు నీకు ఆ దైవాన్ని బోధిస్తాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఎప్పుడు దైవ రూపాన్ని అపోస్తలులకు చూపించాడు? ఆయన ప్రార్థనలో ఉండగా స్వయంగా క్రీస్తు